ఈ అనంతమైన విశ్వంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. కానీ మనిషికి తెలిసిన ఒకే ఒక్క ఖచ్చితమైన నిజం, ఎవరికీ తప్పని గమ్యం మరణం. మనిషి ఎంతటి అపర కుబేరుడైనా, ఎంతటి మహాజ్ఞాని అయినా ఊపిరి ఆగిపోయే ఆ ఒక్క క్షణాన్ని ఆపలేడు. మరి ఆ ఊపిరి ఆగిపోయాక ఏమవుతుంది? ప్రాణం పోయాక మన ప్రయాణం ఎక్కడికి? ఈ శరీరాన్ని వదిలేసిన ఆత్మపడే వేదన ఎలాంటిది? అది మళ్ళీ తిరిగి వస్తుందా? ఇలాంటి ఎన్నో సమాధానం లేని ప్రశ్నలకు అద్భుతమైన, భయంకరమైన మరియు జ్ఞానాన్ని రగిలించే సమాధానమే గరుడ మహాపురాణం. ఈరోజు మనం మరణం తర్వాత ఆత్మ చేసే ఆ చీకటి మరియు వెలుగుల ప్రయాణాన్ని, ఆ నిగూఢమైన రహస్యాన్ని తెలుసుకోబోతున్నాం. ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది కేవలం ఒక కథ కాదు, రేపు మనందరికీ ఎదురయ్యే సత్యం. మరణం అనేది ఒక అంతం కాదు, అది మరొక భయంకరమైన ప్రయాణానికి ఆరంభం మాత్రమే అని గరుడ పురాణం ఘోషిస్తోంది. ప్రాణం పోయే ఆ చివరి క్షణంలో మనిషికి తాను చేసిన పాప పుణ్యాలన్నీ ఒక్కసారిగా కళ్ల ముందు మెదులుతాయట. ప్రాణం గాలిలో కలిసిపోగానే ఆత్మ ఈ భౌతిక శరీరం నుండి ఒక సూక్ష్మ రూపంలో బయటకు వస్తుంది. ఎలాగైతే పాత బట్టలు వదిలేసి కొత్త బట్టలు వేసుకుంటామో, ఆత్మ కూడా ఈ శరీరాన్ని అలాగే వదిలేస్తుంది. కానీ బయటకు వచ్చిన వెంటనే ఆత్మకు తాను చనిపోయానన్న స్పృహ ఉండదు. ఒక రకమైన అయోమయంలో ఉండిపోతుంది. తన శరీరం కింద పడి ఉండటం, చుట్టూ తన కుటుంబ సభ్యులు, భార్య, పిల్లలు ఏడుస్తూ ఉండటం అది చూస్తుంది. నేను ఇక్కడే ఉన్నాను, ఎందుకు ఏడుస్తున్నారు అని వారిని తాకడానికి, వారితో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆత్మకు భౌతిక శరీరం లేదు కదా, దానికి గొంతు లేదు, స్పర్శ లేదు. తన వాళ్లను ఓదార్చలేక వారు పడుతున్న బాధను చూసి ఆత్మ విలవిలలాడిపోతుంది. ఎంత ఘోషించినా ఎవరూ పట్టించుకోవడం లేదే అన్న ఆవేదనలో కూరుకుపోతుంది. సరిగ్గా అదే సమయంలో కంటికి కనిపించని అత్యంత భయంకరమైన యమదూతలు అక్కడికి చేరుకుంటారు. వారు మామూలు మనుషుల్లా ఉండరు. వారి రూపం ఆ చనిపోయిన వ్యక్తి చేసిన కర్మలను బట్టి మారుతూ ఉంటుంది. జీవితాంతం ధర్మాన్ని పాటించి దానధర్మాలు చేసిన పుణ్యాత్ములకు ఆ యమదూతలు చాలా ప్రశాంతమైన రూపంలో దైవదూతల్లా కనిపిస్తారు. కానీ జీవితమంతా పాపాలు, మోసాలు, అన్యాయాలు చేసిన పాపాత్ములకు మాత్రం వారు అత్యంత వికృతంగా, భయంకరమైన రాక్షసుల్లా చేతుల్లో పాశాలతో కనిపిస్తారు. ఆ యమదూతలు ఆత్మను బంధించి యమలోకానికి తీసుకువెళ్లే మొదటి ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. అయితే ఈ ప్రయాణం వెంటనే జరగదు. మరణించిన తర్వాత మొదటి 13 రోజుల పాటు ఆత్మ తన ఇంటి చుట్టూ, తన వారి చుట్టూటే తిరుగుతూ ఉంటుందని గరుడ పురాణం చెబుతోంది. తన భౌతిక శరీరాన్ని దహనం చేస్తున్నప్పుడు ఆత్మ అక్కడే ఉండి చూస్తుంది. మంటలు శరీరాన్ని కాలుస్తున్నా ఆత్మకు కాలదు. కానీ తన వారితో ఉన్న బంధం కాలిపోతోందన్న బాధ ఆత్మను దహించి వేస్తుంది. ఆ 13 రోజులు కుటుంబ సభ్యులు చేసే కర్మకాండలు, పిండ ప్రదానాలు ఆత్మకు శాంతిని చేకూరుస్తాయి. ఆ సమయంలో తన ఇంటివారు నిజంగా తన కోసం ఏడుస్తున్నారా, లేక ఆస్తి కోసం ఎదురు చూస్తున్నారా అన్న నిజం ఆత్మకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ 14వ రోజున యమదూతలు ఆత్మను తమ వెంట యమలోకానికి తీసుకుని బయలుదేరుతారు. ఇక్కడి నుండి ఆత్మ ప్రయాణం చాలా కఠినంగా ఉంటుంది. ఈ ప్రయాణంలో దారి పొడవునా భయంకరమైన చీకటి, దట్టమైన అడవులు, మండుతున్న ఇసుకదారులు ఉంటాయి. అయితే ఆత్మ ప్రయాణించడానికి ప్రధానంగా 3 మార్గాలుంటాయని పురాణాలు చెబుతున్నాయి. ధర్మ మార్గంలో నడిచిన వారికి అర్చిరాది మార్గం లేదా దేవయాన మార్గం ఉంటుంది. ఇది వెలుగుతో కూడిన సుఖమైన దారి. రెండవది ధూమ మార్గం. ఇది పితృలోకానికి వెళ్లే దారి. సామాన్యమైన జీవితం గడిపిన వారు ఈ దారిలో వెళ్తారు. ఇక మూడవది అత్యంత భయంకరమైన దక్షిణ మార్గం. పాపాత్మలు, ఇతరులను హింసించిన వారు ఈ దారిలో నరకానికి లాగబడతారు. ఈ ప్రయాణంలో ఆత్మ ఎదుర్కొనే అతిపెద్ద పరీక్ష వైతరణి నది. ఈ నది మామూలు నీటితో ఉండదు. ఇందులో రక్తం, చీము, మాంసం, కుళ్ళిన ఎముకలు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ నదినింగా భయంకరమైన క్రూర జంతువులు, పాములు, మొసళ్ళు ఆకలితో అరుస్తూ ఉంటాయి. జీవితంలో గోదానం చేసిన వారు, దానధర్మాలు చేసిన వారు ఈ నదిని ఒక పడవలో చాలా సులభంగా దాటేస్తారు. కానీ జీవితంలో ఒక్కరికీ కూడా సహాయం చెయ్యని వారు, ఇతరుల ధనాన్ని అపహరించిన వారు ఈ నదిని ఈదుకుంటూ వెళ్ళాలి. ఆ సమయంలో ఆ నదిలోని జంతువులు ఆత్మను పీక్కు తింటూ దారుణంగా హింసిస్తాయి. ఆ బాధ వర్ణనాతీతం. ఆ నదిని దాటడం ప్రతి ఆత్మకు ఒక అగ్నిపరీక్ష లాంటిది.
ఎలాగోలా ఆ నదిని దాటిన తర్వాత ఆత్మ యమధర్మరాజు కొలువుతీరిన మహాసభకు చేరుకుంటుంది. ఆ సభకు అంతుండదు. అక్కడ యమధర్మరాజు అత్యంత గంభీరంగా న్యాయదేవతలా కూర్చుని ఉంటాడు. ఆయన పక్కనే మనుషుల పాపపుణ్యాల లెక్కలు రాసే చిత్రగుప్తుడు తన మహాగ్రంథంతో సిద్ధంగా ఉంటాడు. ఆ సభలో ఎలాంటి అబద్ధాలు, సాకులు పనికిరావు. ఎందుకంటే మనిషి చేసే ప్రతి చిన్న ఆలోచన, ప్రతి రహస్యపు పని కూడా ఆ గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఆత్మను యమధర్మరాజు ముందు నిలబెట్టగానే చిత్రగుప్తుడు ఆ ఆత్మ జీవిత చరిత్ర మొత్తాన్ని ఒక సినిమాలాగా కళ్ల ముందుంచుతాడు. ఎవరికి ద్రోహం చేశారు, ఎవరికి అన్నం పెట్టారు, ఎవరి కళ్లలో కన్నీళ్లు తెచ్చారు, ఎవరి పెదవులపై నవ్వు పూయారు, ప్రతీదీ లెక్క కట్టబడుతుంది. ఒక వ్యక్తి 1000 పాపాలు చేసినా మనస్ఫూర్తిగా చేసిన ఒక గొప్ప సాయం ఆ పాపాలను కడిగేయగలదు. అలాగే రోజూ దేవుడికి పూజలు చేస్తూ కూడా సాటి మనిషిని హింసించేవారి పూజలకు అక్కడ ఎలాంటి విలువ ఉండదు. లెక్కలన్నీ పూర్తయ్యాక యమధర్మరాజు తన తీర్పును ప్రకటిస్తాడు. పుణ్యాత్ములను సగౌరవంగా స్వర్గానికి లేదా ఉన్నత లోకాలకు పంపిస్తాడు. కానీ పాపాత్ములకు మాత్రం నరక ద్వారాలు తెరుచుకుంటాయి. గరుడ పురాణంలో ఎన్నో రకాల నరకాల గురించి చాలా స్పష్టంగా చెప్పబడ్డాయి. తామిశ్రం, అంధతామిశ్రం, రౌరవం, కుంభీపాకం, అసిపత్రవనం ఇలా ఒక్కో పాపానికి ఒక్క కఠినమైన శిక్ష ఉంటుంది. ఇతరుల ఆస్తులు లాక్కున్న వారిని చీకటి గదుల్లో ఇనుప గొలుసులతో బంధిస్తారు. జంతువులను, మూగజీవులను హింసించి చంపిన వారిని కుంభీపాకం అనే నరకంలో సలసల కాగే నూనెలో వేయిస్తారు. గురువులను, తల్లిదండ్రులను అవమానించిన వారిని కత్తుల్లాంటి ఆకులు ఉండే చెట్ల మధ్య పరిగెత్తిస్తారు. ఈ శిక్షలన్నీ ఆత్మ పశ్చాత్తాపపడి తన తప్పును తెలుసుకునేలా చేయడానికి మాత్రమే, కానీ ఇవి శాశ్వతం కాదు. పాపాలకు తగిన శిక్ష అనుభవించిన తర్వాత ఆత్మ శుద్ధి అవుతుంది. అయితే శిక్షలు పూర్తయ్యాక ఆత్మ ఏమవుతుంది? మళ్ళీ ఈ భూమి మీదకే వస్తుందా? గరుడ పురాణం ప్రకారం భూమి మీద 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అందులో ఆత్మ తన తదుపరి జన్మను తాను చేసిన కర్మలను బట్టి పొందుతుంది. కామం, క్రోధం ఎక్కువగా ఉన్నవారు జంతువులుగాను, అత్యాస ఉన్నవారు కీటకాలుగాను పుడతారు. ఎంతో పుణ్యం చేసుకుని గాని మనిషి జన్మ రాదు. మనిషి జన్మ మాత్రమే మోక్షాన్ని సాధించడానికి ఉన్న ఏకైక మార్గం. ఆత్మ తిరిగి తల్లి గర్భంలోకి ప్రవేశించినప్పుడు దానికి తన గత జన్మలన్నీ స్పష్టంగా గుర్తుంటాయి. 9 నెలల పాటు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆత్మ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది. ఓ దేవా, ఈసారి నన్ను ఈ మాయలో పడనివ్వకు, ఈ జన్మలో నిన్ను చేరుకునే మార్గంలోనే నడుస్తాను అని మాట ఇస్తుంది. కానీ గర్భం నుండి బయటకు వచ్చి భూమి మీద పడి మొదటి శ్వాస తీసుకోగానే దేవుడికిచ్చిన మాట మరిచిపోయి మళ్ళీ మాయా అనే వలలో చిక్కుకుపోతుంది. కానీ ఈ మాయను జయించి జనన మరణాల చక్రం నుండి శాశ్వతంగా బయటపడడమే మోక్షం. భక్తి మార్గం, జ్ఞాన మార్గం, నిష్కామ కర్మ మార్గాల ద్వారా మనిషి ఈ మోక్షాన్ని సాధించవచ్చు. ఎవరైతే అహంకారాన్ని వదిలి సర్వస్వం భగవంతుడికే అర్పించి సాటి ప్రాణులలో దేవుణ్ణి చూస్తారో ఆ ఆత్మకు ఇక పునర్జన్మ ఉండదు. మరణం తర్వాత ఆ ఆత్మ నేరుగా పరమాత్మలో విలీనమైపోయి శాశ్వతమైన ఆనందాన్ని పొందుతుంది. అందుకే మిత్రులారా, మరణం ఒక అంతం కాదు. మనం భూమి మీద ఉన్నప్పుడు సంపాదించే ఆస్తులు, హోదాలు ఏవీ మనతో రావు. మనం చేసిన మంచి పనులు, మనం పంచిన ప్రేమ, ధర్మం మాత్రమే మనతో పాటే యమలోకానికి వస్తాయి. దేవుడు మనకిచ్చిన ఈ అరుదైన మనిషి జన్మను సార్థకం చేసుకుందాం. సాటి మనిషికి సహాయం చేద్దాం, ధర్మాన్ని పాటిద్దాం. ఈ అనంతమైన ప్రయాణంలో మన ప్రవర్తనే మనకు శ్రీరామరక్ష. ఈ గరుడ పురాణ రహస్యాలు మీకు ఆలోచనను కలిగించి ఉంటే ఈ వీడియోను లైక్ చేసి మీ ఆత్మీయులతో తప్పక షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆధ్యాత్మిక మరియు నిగూఢ రహస్యాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. కామెంట్స్లో ఓం నమః శివాయ లేదా ఓం నమో నారాయణాయ అని రాయడం మర్చిపోకండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.